హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరే వరకు టమాటాలని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ బాగా చిక్కపడిన తర్వాత ఇందులో చిలికిన ఒక 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కర్రీకి ఈ పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. వేయించిన పన్నీర్ ముక్కల కంటే ఇలా ప్లెయిన్గా పన్నీర్ ముక్కల్ని వేసుకుంటేనే ఈ గ్రేవీ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఈ కర్రీ అయితే బిర్యానీ, బటర్ నాన్, రోటీ, పుల్కా, చపాతీలోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో దించే ముందు కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.